హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. బెండకాయ అంటే చాలు జిడ్డుగా ఉంటుందండి. చాలా మంది తినకుండా అలా పెట్టేస్తుంటారు కదండీ. సో, అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ రెసిపీ అండి ఇది మాత్రం. ఇదొచ్చేసి అన్నంలోనే కాదు, చపాతీ, పుల్కలో కూడా అద్దిరిపోతుంది. చాలా చాలా బావుంటుంది. ఎగ్స్ మరియు బెండకాయతో మాత్రం ఈ రెసిపీ మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇక్కడైతే ముందుగా బెండకాయలు మాత్రం ఇలా కట్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత. కానీ జిడ్డు రాకుండా ఉండాలంటే కాటన్ క్లాత్‌లో వేసి ముందుగా కొంచెం కూడా తడి లేకుండా చూసుకోండి. అప్పుడు ఈ బెండకాయ కొంచెం కూడా జిడ్డు లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా ముక్కలుగా కట్ చేసిన ఈ బెండకాయల్ని ఆయిల్‌లో ముందుగా ఫ్రై చేసేసుకోండి. మరీ ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఈ బెండకాయని ఫ్రై చేసుకుంటే చాలు. మరీ ఎక్కువగా ఎర్రగా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసేసుకోండి. మనం ఒక్కొక్కసారి పప్పు, సాంబార్, రసం ఇలా చేస్తుంటాం కదండీ! అందులో కూడా నంచుకోవటానికి ఈ బెండకాయ ఫ్రై చాలా బావుంటుంది. సో, మీరు అన్నంలోనే కాకుండా ఇలా చపాతీ, మనం పుల్కాలు చేస్తుంటాం కదా! అందులో కూడా చాలా టేస్ట్‌గా వస్తుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి వీటిని తీసేసుకోండి. కొంచెం కూడా నూనె లేకుండా తీసేసుకోవాలి. మనం ఫ్రై చేసిన తర్వాత నూనె ఇందులో ఎక్కువుంది కదండీ! మొత్తం నూనెని తీసేసి కొంచెం నూనె ఉందనగా ఇందులో వచ్చేసి మినపప్పు 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. దీంతో పాటు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. చిన్న స్పూన్‌తో తీసుకోండి. ఆవాలొచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి తీసేసుకోండి. ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయలైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో తీసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఉప్పును వేసి ఈ ఉల్లిపాయని ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎప్పుడు బెండకాయతో ఒకే రకమైన రెసిపీస్ చేయకుండా ఇలా కొత్తగా ఎగ్స్‌తో ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. అంత రుచిగా వస్తుంది. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కూడా తీసేసుకోండి. బెండకాయతో ఇలా చేయటం వల్ల కొంచెం కూడా జిడ్డు లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఎవరైనా ఇష్టంగా తింటారు. చాలా వరకైతే ఏంటంటే జిడ్డు ఉంటదనే తీసేస్తూ ఉంటారు కదా! తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మాత్రం. ఇప్పుడు కొంచెం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు పొడి దీంతో పాటు కారం పొడి తీసేసుకొని లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేయండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 ఎగ్స్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ పావు కేజీ బెండకాయలకైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. హాఫ్ కేజీకైతే 3 ఎగ్స్ మీరు తీసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ ఎగ్స్‌ని ఇందులోకి తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేస్తే తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయండి. ముందుగా అయితే ఎగ్‌ని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాతే ఇందులోకి మనం బెండకాయలు తీసుకోవాలి. అలా కాకుండా ముందు ఎగ్స్‌ని ఫ్రై చేయకుండా బెండకాయ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా రాదనమాట ఈ రెసిపీ. చూడండి, ఈ విధంగా కొంచెం మనం లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఎగ్స్ వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు బెండకాయల్ని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక్క 3 నిమిషాలు బాగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. మీకు గనక రోటీ, చపాతీలోకి తినాలనుకున్నప్పుడు ఇలానే మీరు డైరెక్ట్‌గా సర్వ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఫ్రై చేసినటువంటి ఈ బెండకాయని అన్నంలోకి తినాలనుకున్నప్పుడు ఇందులో కొంచెం కారం పొడిని యాడ్ చేసుకోండి. ఈ కారం పొడి వచ్చేసి ఎండుమిరపకాయలు, దీంతో పాటు ఎండు కొబ్బరి, వెల్లుల్లి. అంతే అండి. ఈ మూడిటిని కలిపి నేనిక్కడ కారం పొడిలాగా ప్రిపేర్ చేశాను. వీటిని కొంచెం వేయించుకున్న తర్వాత ఇలా కారం పొడిలాగా మీరు ప్రిపేర్ చేసుకుంటే మనం ఏ కూరగాయలు ఫ్రై చేసినా అందులోకి ఈ పొడిని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నంలోకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పొడి గనక లేనట్లయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అయినా కూడా టేస్ట్ అద్దిరిపోతుంది. సో, చూసారు కదా! మరి చాలా ఈజీగా, సింపుల్‌గా బెండకాయతో కొంచెం కూడా జిడ్డు లేకుండా ఎగ్స్ మరియు బెండకాయతో ఇలా ట్రై చేశాం కదా! సో, మీరు కూడా తప్పకుండా ఈసారి బెండకాయ మరియు ఎగ్‌తో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.